ఉత్తరాధికారి కృపా సత్య స్వరూపుడైన గొప్ప దేవ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, నా దేవ మా దేవ, గడిచిన పరిశుద్ధత నుండి నేటి వరకు ప్రభు ఎన్నిసార్లు దేవా మేము మరిచినా మీరైతే మరువని దేవుడు వేయండి, ఆగిపోయి ప్రేమించే దేవుడుగా ఉండి ప్రభు మా ఎడల కృప చూపుతూ కనికరం చూపుతూ ప్రేమ చూపుతూ నిన్నటి వారమైన మమ్మల్ని తండ్రి దయ చూపుతూ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నమ్ముచున్నాం దేవా, జ్ఞాపకం చేసుకుని కరుణించు. అలాగూ మా జీవిత యాత్రలో ప్రభా మీరు తోడుగా ఉండమని ప్రభు చూపమని కనికరం చూపమని వేడుకొంచున్నాం దేవా, జ్ఞాపకం చేసుకో. అలా రావాల్సిన వాళ్ళు తండ్రి అది వారిని త్వరపెట్టి దేవా తీసుకుని రమ్ము. అలా తండ్రి మరి ఊహించిన విధంగా మరి సేవకురాలు వారి పిల్లలను క్షేమకరంగా పాము నుంచి తీసుకొచ్చిన స్తోత్రాలు ప్రభా. మార్గమంతట్లో ఒక సమయం దీనికరంగా ఉంచిన స్తోత్రాలు. పాటలు, వాక్యము దేవా, నా ప్రార్థన దేవా, మరి కీర్తనలు 37, 34 సంఘ వాగ్దానం ఇతర అంశాలు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ముందున్న సమయం కూడా దీవెనకరంగా ఉంచి అలాగ కరెంటు కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని నిలబడి దాసు మీ ఆత్మతో అభిషేకించమని ప్రతిరోజు ఆకాశం ద్వారా మీ ప్రత్యక్షతను చూపించమని క్రీస్తునామమున ఆరాధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 430 పాత పాటల పుస్తకంలో 430. కొత్త దాంట్లో నాకు ఐడియా లేదు కానీ చెప్తా. లేచి రండి విశ్వాసులారా అనే పాట. లేచి రండి విశ్వాసులారా, ఇది పాట. పాత పాటల బుక్లో వచ్చేసి 430. కొత్త దాంట్లో 580 పాత దాంట్లో 508 కొత్త పాటల బుక్లో 508 లేచి రండి విశ్వాసులారా. పాత పాటల పుస్తకంలో వచ్చేసి ఒక దాంట్లో 502, ఇంకా పాతదైతే 430. లేచి రండి విశ్వాసులారా, యోర్దానదిని దాటను, విడచి పెట్టుడి మిశ్రాయ సుఖవిలాస మాయల, విడచి పెట్టుడి మిశ్రాయ సుఖవిలాసమాయలన్, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మిక యోంచుడే. లేచి రండి విశ్వాసులారా, యోర్దానదిని దాటను, విడచి పెట్టుడి
పర్వతముల్ కంపించిన యాత్రలో సముద్రముల్ ఘోషించి పర్వతముల్ కంపించిన సోదమ వైపు తిరిగి చూడక సోదమ వైపు తిరిగి చూడక వెల్లోడే సియోను పురరునకు లేచిరండి విశ్వాసులారా యోర్దానదిని దాటను విడిచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాస మాయల పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో పరికించుడి యేసుని కల్వారిలో కన్నులతో దూరపరచి బంధకముల దూరపరచి బంధకముల నశింపజేసే మరణమున్ లేచిరండి విశ్వాసులారా యోర్దానదిని దాటను విడిచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాస మాయల విడిచిపెట్టుడి మిశ్రాయ సుఖ విలాస మాయల పాట సంఖ్య 50. దేవా నా హృదయం. దేవా నా హృదయము నీయందు స్థిరమాయె నే పాడుచు స్తుతింతు నాయాత్మగానము చేయు నే పాడుచు స్తుతింతు నాయాత్మగానము స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా మేల్కొనుడి మీరు కూడా వేకువనే లేచెదను వేకువనే లేచెదను స్తుతిగానము చేసెదను స్తుతిగానము చేసెదను దేవా నా హృదయము నీయందు స్థిరమాయె నే పాడుచు స్తుతింతు నాయాత్మగాన దేవాని జనముల మధ్య కృతజ్ఞత స్తుతులను కృతజ్ఞత స్తుతులను చెల్లించే ప్రజలలోనా చెల్లించే ప్రజలలోనా స్తుతిగానము చేసెదను స్తుతిగానము చేసెదను
స్తుతిగానము చేసేదను స్తుతిగానము చేసేదను దేవానా హృదయము నీయందు స్థిరమాయే నే పాడుచు స్తుతింతు నాయాత్మగణము ఆకాశమున కంటేని కృపమహోన్నతమైనది కృపమహోన్నతమైనది నీదు సత్యము మేఘముల కంటే నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది 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 దేవానా హృదయము నీయందు స్థిరమాయన్ నే పాడుచు స్తుతి నాయాత్మగణము చేయున్ దేవాని ఆకాశము కంటే మహోన్నతుడవు కమ్ము మహోన్నతుడవు కమ్ము నీదు మహిమ సర్వభూమి నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించును దాకా మీద వ్యాపించును కాకా దేవానా హృదయము రామాయణ్ నే పాడుచు స్తుతింతు నాయాత్మగణము చేర్యు నే పాడుచు స్తుతింతు నాయాత్మగణము చేయు యోనా యోనా గ్రంథము యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం 2వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగంలో నేను చదువుతాను మీరు చూసుకోండి పేజ్ నంబరు 762 పేజ్ నంబరు 762 యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం మధ్య చివరి భాగంలో నేను చదువుతాను చూసుకోండి. అందరు తెలిసిన తర్వాత చదువుతా. పేజ్ నంబరు 762 యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చివరి భాగం. ఇది అందరికీ తెలిసిన భాగమే. ఎందుకంటే నేను కొద్దిగా జాబ్ ఒత్తిడిలో ఉండి ఇంట్లో కొద్దిగా పని ఉండి నేను ప్రిపేర్ కాలేదు. కొంత చూసుకొని ఏదో కొంత తలంపుని బట్టి మనం ప్రార్థనలు పోదాం. సరే, యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో నేను చదువుతాను, మీరు చూసుకోండి. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు.
పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, జీవంగల దేవ, మహంతుడి, సర్వాధికారి ప్రభా, మరోసారి మీ పాసానికి వచ్చినాం. ప్రభులో జ్ఞాపకం చేసుకున్నాము, కరుణించము. మీ సెలవు చాటును నన్ను మరుగు చేయము దేవా. నేను నా స్వరం కాదు, మీరు మీ స్వరం వినిపించండి ప్రభా. సంఘానికి ఇచ్చిన వాగ్దానం కీర్తనలు 37, 34 జ్ఞాపకం చేసుకొని మాకు ఏదైతే అవసరమో మాకు బోధించము. మేము ఎలాగ ప్రార్థన చేయాలనో ఆ ప్రార్థన మాకు దయచేయము. నేను చేసే ప్రార్థన ద్వారా మాకు సంఘానికి ఏదైతే అవసరం ఉందో దాన్ని తీర్చబడలాగిన కృపలో జ్ఞాపకం చేసుకొని కరుణించమని, దయపాలించమని అలాగూ దేవా ప్రార్థిస్తున్నాను. అంగీకరించమని క్రీస్తునామమున ఆరాధించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మళ్ళీ ఒక్కసారి పోయిన మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అంటే 4 రోజులు మనం ఒకే అంశం మీద ప్రార్థన అంశం తీసుకొని మనం చేసినాం. ఏదంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథము అనుకుంటా, రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం తీయాల్సిన పని లేదు, ఊరికి రెఫరెన్స్ నేను చెప్తాను. రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 11వ వచనం. అక్కడ మనం ఆ భాగములో నుండి దాదాపుగా మనము సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం దాదాపుగా 4 రోజులు మనము అది ఒక ప్రార్థన అంశమే కాదు, ఒక బైబిల్ స్టడీ లాగా మనం చూసుకుంటూ వచ్చినాం. దాంట్లో ఏముందంటే ఆశ ప్రార్థన ఉంది. ఆశ తన ప్రార్థన ఉంది. అంటే నేను ఇంట్రడక్షన్ ఎందుకు ముందుకు చెప్తున్నానంటే అది కూడా ఇప్పుడు పనికొస్తుంది. ఎందుకు పనికొస్తుంది అంటే దేవుడు ప్రార్థన అనేది వింటాడు అని అంటే, దేవుడు ఎవరి ప్రార్థన వింటాడంటే అక్కడ ఆశ విషయంలో మనం చూసుకున్నట్లయితే ఆశ మొట్టమొదటిగా అతను యథార్థవంతుడు. రెండవది అతను బయలుదేవతల యొక్క బలిపీఠాలు, తర్వాత పడిపోయిన ప్రాకారాలు, గుమ్మాలు, ఇవన్నీ పడిపోయిన వాటిని దేవునికి ఇష్టంగా తిరిగి అతను ద్వారా అతను దేవునికి యథార్థంగా ఉండుట ద్వారా అతని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. అంతకుముందు దాదాపు ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు అతని మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దాదాపు వాళ్ళు ఈట ఆడించేవాళ్ళు దాదాపు 3000 మంది, తర్వాత డాలు పెట్టుకొని విల్లు వేసేవాళ్ళు వాళ్ళు ఒక 2500 చిల్లర మంది. అంతమంది ఉన్నప్పటికీ అతను దేవుని మీద ఆధారపడుతూ వచ్చి అతనేమంటే, నేను నిస్సహాయాన్ని, నాకు సహాయం చేసేవాడు నీవే దేవా అని దేవుని మీద సంపూర్ణంగా దేవుని మీద ఎప్పుడైతే తను ఆధారపడతాడో అప్పుడు ఆశా విషయంలో దేవుడు గత దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఎంతో దేవుడు ఆశాకు సహాయపడుతూ రాగలిగినాడు. అయితే ఈరోజు మనము ఆశ గురించి మాట్లాడుకొని ఒకవేళ చూసుకున్నట్లయితే నా మటుకు నేను తగ్గి ఉండాలా, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేది ఉండాలా. మనుషుల మీద ఆధారపడకుండా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నా మటుకు నేను తగ్గి ఉండి నేను దేవుని కొరకు దేవుని ఎడల యథార్థవంతుడినై ఉండాలా. నేను ఎప్పుడైతే యథార్థవంతుడినై ఉంటానో, నా మటుకు నేను తగ్గి ఉంటానో, నా మటుకు నేను అణిగి మణిగి ఉంటానో అప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ విధంగా ఉండకపోతే మనము ఎంత ప్రార్థన చేసినా ఏం చేసినా కూడా దేవుడు ఆలకించడు. అది ఒక ఇంట్రడక్షన్. ఇంకా మన పాఠ్యాంశం లేకపోదాం. మన అంశం ఏదంటే యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనంలో ఇతను ఏమంటాడంటే, పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. ఎందుకు అంగీకరించినాడంటే ఇతను హెబ్రీయుడు. దేవుడు యోనాతో
మొట్టమొదటి వచనంలో ఒకసారి మాట్లాడతాడు. మొట్టమొదటి అధ్యాయము యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు? యోనాతో మాట్లాడుతున్నాడు. అదే మూడో అధ్యాయం మొదటి వచనంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఇక్కడ మూడో అధ్యాయం మొదటి భాగంలో కూడా రెండోసారి యోనాతో దేవుడు మాట్లాడుతాడు. కారణం ఏమి? దేవుడు మాట్లాడుతాడు, ఒక మనుషునితో దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏమంటే ఇతను మటుకు సాక్ష్యం చెప్పుకుంటా వస్తున్నాడు అన్యులతో. ఏమని సాక్ష్యం చెప్తా అంటే, ఇక్కడ మొదటి అధ్యాయం 9వ వచనంలో మధ్య భాగంలో చూస్తే, నేను హెబ్రీయుడును సముద్రమునకు భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. ఎవరంట? యోనా సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవునికి భయభక్తులు. మనకు భయము భక్తి ఈ రెండు అనేది ఒక జోడీ లాంటిది. ఒక ఎద్దుల బండికి రెండు ఎద్దులు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా మనకు భయము భక్తి అనేది ఉండాలి. భయము భక్తి అనేదంటే దాదాపుగా నేను ఇప్పుడుండే పరిస్థితులకు పాత రోజులు ఉన్న పరిస్థితులకు డిఫరెంట్గా ఒక మాట చెప్తా. నేను సండే స్కూల్లో ఒంటిమెట్లో పోయేటప్పుడు నేను ఎప్పుడన్నా బేర్షెబాకు అక్కడ అబ్రాహం జోసెఫ్ అన్న రేటారా నీ వాగ్దానం చెప్పురా అంటాడు. మనం ఆయన చెప్పక ముందు కానీ అప్పటికే ఆయన చెవు దగ్గరికి పోయింటుంది. సరిగా చెప్పినామనుకో ఆ చెవు కానీ అట్టట వెరీ గుడ్ అని ఇంగ్లీష్లో అంటాడు, లేకపోతే ఆయన్నే చెవు పింటాడు. ఈ రోజుల్లో అటువంటి సేవకులు లేరు, ఆ విధంగా అడిగేవాళ్ళు లేరు. వాగ్దానం ఏంది అని అడిగేవాళ్ళు లేరు, వాగ్దానం చెప్పకపోతే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఒకటి. తర్వాత అక్కడ కొంతకాలం అది ఉండింది. రెండోది మళ్ళా ఏమైందంటే, నువ్వు రక్షింపబడినావా లేదా? ఇటీవల మనం జేసీరావు గారు అన్న మొట్టమొదటి ఫిలిప్ గారు అన్నతో మాట్లాడినప్పుడు ఆర్ యూ బార్న్ అగైన్ అని అడిగినా అంట. ఆర్ యూ బార్న్ అగైన్ ఎప్పుడు? 1955లో 1955లో నువ్వు తిరిగి జన్మించినావా అంటే 1955లోనే నువ్వు తిరిగి జన్మించినావంటే అంటే ఇంతకుముందు నేను మొన్న ఒక మాట చెప్పిన, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటా. నికోదేము ఇశ్రాయేలుకు పాస్టర్. నికోదేము ఎవరు? ఇశ్రాయేలుకు పాస్టర్, అంటే ఇశ్రాయేలుకు సేవకుడు. అయినప్పటికీ యేసు ప్రభువు ఏమంటాడంటే, నువ్వు తిరిగి జన్మించు అంటాడు. అంటే మారు మనసు కలిగి ఉండు, నువ్వు తిరిగి జన్మించని యేసు ప్రభు కూడా నికోదేముని అంటాడు. అంటే అతను అర్థం కాక వ్యసనపడుచు వెళ్ళిపోయినాడు. అంటే మళ్ళా కొద్ది రోజుల తర్వాత అడుగుతా ఉన్నారు ఎవరిని? విశ్వాసులు కానీ అవిశ్వాసులు కానీ ఎవరినైనా, నువ్వు దేవుని నమ్ముకున్నావా? నువ్వు తిరిగి జన్మించినావా? నువ్వు రక్షింపబడినావా? నీకు మారు మనసు ఉందా? నువ్వు ఏ మందిరానికి పోతున్నావు ఏమి అనేది కొద్దిగా ఆ మాటలు కొద్దిగా వస్తూ వచ్చినాయి. దాదాపు 2004 సంవత్సరం వరకు ఉంటాను నాకు తెలిసి. 2004 సంవత్సరం ముందు వరకు ఏమని, నువ్వు రక్షింపబడినావా? నీ వాగ్దానం ఏది? ఏ మందిరానికి పోతున్నావు? మీ సేవకుడు ఎవరు? వాళ్ళు బాగున్నారా? నీకు వాక్యం అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ముఖ్యంగా ఆ మాట కూడా అడిగేవాళ్ళు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ఎన్ని గంటలకు ప్రార్థన చేసుకుంటున్నావు? నువ్వు ఎలాగున్నావు? రక్షణలో బాగున్నావా? ఇవి అడిగేవాళ్ళు. ఇప్పుడేమంటే, నువ్వు సొసైటీలో ఉండవా? నువ్వు ట్రస్ట్లో ఉండవా? దేంట్లో ఉండవు? కారణం ఏమంటే, మనుషులు మారలా, వ్యవస్థ మారలా. ఏం మారిందంటే, భయము లేదు అనే పదం గురించి నేను చెప్తాను. ఆ రోజుల్లో భయం ఉన్నది, ఈ రోజుల్లో భయం లేదు. ఆ రోజుల్లో దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నారు, ఈరోజు దేవుని యెడల భయభక్తులు కలిగినట్టు నటన ఉంది.
దేవుని ఎడల భయభక్తులు కలిగినట్టు నటన ఉంది ఇప్పుడు. ఆ రోజుల్లో మా ఇంట్లోకంతా కలిసి ఒకటే బైబిల్ ఉండింది. మా ఇంట్లో అందరూ కలిసి ఒకటే బైబిల్ ఉంది, పాత నిబంధన. ఇంతలా పెద్ద బైబిలు, ఆ, ఒక అట్ట, లావు అట్ట, బైబిల్ ఒకటే ఉన్నింది. దాదాపు 1972 నుంచి అదే ఉన్నింది. అయితే అప్పుడు ఇప్పుడు బైబిల్ ఒక్కొక్కరికి 4, 5, 10 కూడా ఉన్నాయి. అంటే వాక్యము ఉంది. టీవీలో ఛానల్ పెడితే, శుభవార్త ఛానల్ పెడితే ఉదయం నుంచి రాత్రి వరకు తెల్లవాళ్ళు 24 అవర్స్ మంచి మంచి మెసేజ్లు, రకరకాల మెసేజ్లు. మనోళ్ళ కంటే, మన బక్సింగ్ గారి ఫెలోషిప్ వాళ్ళ కంటే వేరే వాళ్ళు కూడా మంచి మంచి మెసేజ్ చెప్తున్నారు. అయితే మెసేజ్ చెప్పడం అది వేరు, వినడం వేరు. నా మటుకు నేను నేర్చుకొని అన్వయించి నా మటుకు నేను భయభక్తులు కలిగి ఉండాలి. యోనా మాదిరి. యోనా ఏమంటాడు, నేను భయభక్తులు కలిగిన వాడిని అని అతను సాక్ష్యం చెప్తాడు. అతను సెల్ఫిష్, అతను సొంతంగా అతనే చెప్పుకుంటున్నాడు. నేను హెబ్రీయుడిని, భూమి ఆకాశాల మధ్యగా ఉండేటువంటి వ్యక్తిని, నేను దేవుని ఎడల భయభక్తులు గలవాడిని. అటువంటి భయము భక్తి అనేది ఈ రోజుల్లో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా రకరకాలైనటువంటి మాటలన్నీ వస్తున్నాయి. కారణం ఏమి? దేవుడు ఇటువంటి మాటలు ఇవన్నీ వినేటువంటి వ్యక్తి, ఈ విధంగా మాట్లాడే వ్యక్తి, అతను చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడు. నిన్న ఆదివారము డేవిడ్ బ్రదరు ప్రొద్దుటి నుంచి వచ్చినాడు. అతను ఏమన్నాడు, రాత్రి 3:30 నేను లేచి ప్రార్థన చేస్తాడని చెప్పాడు. అంతకుముందు ఒక 2 సంవత్సరాల కిందట ఒక బ్రదరు కడప బేర్షెబా నుంచి వచ్చినాడు. అతనే ఉన్నాడు, నేను తెల్లారుజామున 3:30కు లేచి నేను మా భార్య లేకపోతే నా మటుకు నేను లేచి దేవుని ప్రార్థన చేస్తానని. అంటే వాళ్ళు ఆ టైంలో దేవుని యొక్క స్వరం వింటూ వచ్చినారు. తిరిగి ఆ ప్రార్థనలో వాళ్ళకు జవాబు దొరుకుతూ వచ్చింది. ఇంతకుముందు కూడా నాకు తెలిసి నేను ఒంటిమిట్టలో ఉన్నప్పుడే, ఇప్పుడు పాస్టర్లు అయిపోయినారు వాళ్ళు, మన మధుబాబు అన్న, తర్వాత మోజెస్ అన్న, అట్లా వాళ్ళు 2, 3 ఇంకా చాలామంది. తర్వాత అరుల్ ప్రసాద్ అన్న ఆర్టీసీలో మెకానిక్గా ఉన్నాడు. ఆయన జట్టివారిపల్లిలో కూడా సేవకుడుగా పనిచేసిన అరుల్ ప్రసాద్ అన్న. వాళ్ళు నాకు తెలిసి 1979, 80, 82, దాదాపు 85 ప్రాంతం వరకు వాళ్ళు రాయచోటి అడవుల్లోకి పోయేవాళ్ళు. రాయచోటి అడవుల్లోకి ఉదయం పూట పోయేవాళ్ళు. ఉదయం 10 గంటలకు 9 గంటలకు పోయేవాళ్ళు. నాతో మాటల సందర్భంలో వాక్యం చెప్పినారు కాబట్టి నేను ఈరోజు జ్ఞాపకం చెప్తాను. వాళ్ళు పోయి ఆ అడవుల్లోకి పోయేసి వాళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చినంత వరకు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు అడవిలోకి పోయేసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టేవాళ్ళు. కారణం ఏమి? వాళ్ళు యథార్థత తప్పిపోకపోని వాళ్ళకు ఉన్న ఆశ ఏమంటే మనం ప్రార్థన చేయాలా, మన ప్రార్థనకు ఏం రావాలా? జవాబు రావాలంటే నా మటుకు నేను ఎట్లుండాలా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఇక్కడ కూడా దేవుడు నినివే పట్టణం యొక్క దుర్గతి సరిగా లేదు, అక్కడ బాగలేదు, నువ్వు వెళ్ళు యోనా, నా మాట విను, వెళ్ళు అని దేవుడైన యెహోవా యోనాతో మాట్లాడి పంపితే అతను సొంత ఆలోచన, సొంత తలంపులు, సొంత నడవడిక, సొంత ఇష్టము, సొంత ఇచ్ఛ, సొంత కోరిక, దాని ప్రకారం అతను ఏం చేస్తాడంటే తర్షీషుకు పోతాడు. తర్షీషుకు పోతే అక్కడ తర్షీషుకు పోయే విషయంలోనూ ఇంకొక యోనా విషయంలో ఇంకొకటి చెప్తా. యోనా కొరకు తర్షీషుకు ఓడ, అతను ఉండేదానికి బస చేసేదానికి ఓడలో టికెట్ కోసము, తర్వాత అతను బర్త్ కోసము, అటు ఉండే స్థలం కోసము, ఏ విధంగా లోకం అనేటువంటి ఆలోచన చొప్పున ఏ విధంగా అతనికి ముందుగా ప్రిపేర్ చేయబడిందో, అదేవిధంగా యెహోవా దేవుడు యోనాను సముద్రంలో పడవేస్తే చేప కూడా ముందుగానే రెడీగా పెట్టాడు. అక్కడ చేపను కూడా రెడీగా పెట్టినాడు. అంటే చూడండి, యోనాకు ఎటువంటి పనికిమాలిన ఆలోచన ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆలోచన, ఇతను సముద్ర గర్భంలో లోపలికి పోకూడదని చేపను రెడీగా పెట్టాడు. ముందు ఆలోచన యోనాది ఏమని? తర్షీషుకు పోవాలని. దేవుని యొక్క ఆలోచన ఇది,
ఇతను చనిపోకూడదు, ఇతను చనిపోకూడదని దేవుని యొక్క ఆలోచన. కారణం ఏమంటే దేవుడు యోనా యొక్క మనసు ఎరిగిన వ్యక్తి కాబట్టి యోనాకు ఆ పని అప్పచెప్పినాడు. దేవుడు ఎరిగినాడు యోనా యొక్క మనసు. అదేవిధంగా దేవుడు నీకు నాకు ఏదైతే పాఠం నేర్పించాలని, ఏదైతే ప్రార్థన చేయాలని, ఏదైతే మన కోరిక ఉందో ప్రార్థనలో, దాన్ని మనం తెలుసుకోవాలని మనం ఏ విధంగా ఇష్టపడతామో, ఏ విధంగా దాని మీద కేంద్రీకరిస్తామో, ఏ విధంగా సంపూర్ణంగా దాని మీద ధ్యాస ఉంచుతామో, అప్పుడు ప్రభువు కూడా నీ మీద ఆలోచన కలిగి ఉంటాడు, నా మీద ఆలోచన కలిగి ఉంటాడు. ఏ ఆలోచన? నా పని కోసం ఒక సాధనంగా నువ్వు ఉండు, నా పని కోసం ఒక సాధనంగా నువ్వు ఉండు, నువ్వు ఈ పని చేయాలా అని దేవుని యొక్క చిత్తం అనేది ఉంటుంది. అయితే మనం మొట్టమొదటిసారిగా మన ప్రవర్తన బాగుండాలా, యథార్థత ఉండాలా, దేవుని ఎడల భయభక్తులు ఉండాలా. చివరిగా మనం ఎట్లుండాలంటే దేవుని యొక్క ఇష్టం ఏది అనేది కూడా ఆలోచించాలి. దేవుని యొక్క ఇష్టం ఏది, దేవుని యొక్క ఇష్టం ఏది, నేను నెరవేరుస్తున్నానా, నా మటుకు నేను నెరవేరుస్తున్నానా దేవుని ఇష్టాన్ని? లేదు, నా ఆలోచన, యోనా యొక్క ఆలోచన ఎటువంటిది? తర్షీషుకు పోవాలా. కానీ దేవుడి యొక్క ఆలోచన ఏమంటే నినివే పట్టణం యొక్క దుర్గతి అంటే దాని యొక్క చెడుతనము, దాని యొక్క దుర్మార్గత, దాని యొక్క చెడిపోయిన తనము ఉంటే, అక్కడ 3వ అధ్యాయంలో తిరిగి యోనా మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు కూడా తన రాజు వస్త్రాలను తీసుకొని వేరే వస్త్రాలను వేసుకొని తన బట్టలను, అతను కూడా బూడిదలో కూర్చొని, పశువులు కూడా నీళ్లు తాగకుండా, తన పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు కూడా ఏమి చేయకుండా నిద్రపోకుండా రేయింబగళ్ళు వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అంటే చాటించిన తర్వాత, యోనా తిరిగి చాటించిన తర్వాత యోనా యొక్క మాటల్లో రాజుకు, పట్టణంలో ఉండేటువంటి వ్యక్తులకు, ప్రతి ఒక్కరికి కూడా ఏమి జరిగిందంటే మార్పు వచ్చింది. అంటే మనం చేసేటువంటి ప్రార్థనలో ఇతరులు మన ప్రార్థన ద్వారా మారాల. ఇతరులు కూడా మన ప్రార్థన ద్వారా మారాల. ఎందుకు మారుతారు మన ప్రార్థన ద్వారా అంటే, మనము దేవుని సన్నిధిలో ఏదైతే అవసరత ఉందో దాన్ని గుర్తెరిగి మనం ప్రార్థించే వాళ్ళుగా మనం ఉండాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 6వ వచనంలో, తర్వాత 7వ వచనంలో, ఇక్కడంతా 8వ వచనంలో ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. యోనా ఎక్కడికి పోయినాడంటే తుఫాన్ వచ్చినప్పుడు అతను ఓడ దిగువ భాగానికి పోయి మంచి నిద్రలో ఉన్నాడు. ఇది సండే స్కూల్లో కూడా మనం నేర్చుకొని ఉంటాము. ఓడ దిగువ భాగానికి పోయినాడు. అదేవిధంగా పేతురు అక్కడ యేసు ప్రభువు పట్టబడినప్పుడు పేతురు ఎక్కడికి పోతాడంటే ఒక బావి, నేను టైం లేక నేను చూసుకోలేదు, అక్కడ ఒక బావి అంటే పాతకాలంలో కపిల్ దోలేటువంటి బావి, దిగుడు బావి కిందికి ఇట్లా ఉంటుంది, ఎద్దులు పైకి కిందికి వచ్చేదానికి. అక్కడ దాన్ని ఏమంటారంటే ఆ మెట్టు కాడ దాని మెట్ల దగ్గర కిందికి పోయి అక్కడ దాక్కుంటాడు. ప్రభువు పట్టబడినప్పుడు అతను అక్కడికి పోతాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే, ఈ స్థలంలో ఉంటే నన్ను ఎవరు గుర్తుపట్టరు, నేను యేసు ప్రభు శిష్యుని కాదు అని చెప్పుకోవచ్చు, ఎవరు నా దగ్గర రారు అనే ఉద్దేశంతో అక్కడికి పోతాడు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ కూడా పేతురుని గుర్తుపట్టినప్పుడు పేతురు మళ్ళా అక్కడి నుంచి ఎక్కడికి పోతాడంటే చలి కాల్చుకునేదానికి చలిమంట దగ్గరికి పోతాడు. ఇక్కడ కూడా పోయి నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థించుము అని పోయి అని ఆ మాటతో సంబోధిస్తాడు. ఇతను దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి యోనాను ఒక అన్యులు వచ్చి నిద్రపోయే గాఢ నిద్రలో ఉండేటువంటి యోనాను లేపి పోయి నిద్రపోతా. చూడండి ఎటువంటి మాట అనిపించుకున్నాడు యోనా. అదేవిధంగా పేతురు కూడా ఒక మాట అనిపించుకున్నాడు, చిన్నది. వీడు అంటది ఒక చిన్నది పేతుర్ని, ఏమంటది? వీడు యేసు ప్రభు శిష్యుడు, వీడు
మనకు ఇంత వయసు, ఇంత హోదా, ఇంత ఉద్యోగము, పబ్లిక్లో పేరు, బాగా యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళము, బాగా ప్రార్థన చేసేవాళ్ళము, మంచి మనసు కలిగిన వాళ్ళము ఉన్నప్పుడు మనల్ని వేరే వాళ్ళు అన్యులు వీడు, ఆమె, అది అని అన్నప్పుడు మనసు ఎంత చూకుమంటుంది. అట్లా ఎందుకు అనిపించుకుంటాము? మనసు ఎంత చూకుమంటుంది, ఎందుకు అనిపించుకుంటాము? కారణం ఏమి అంటే, ఇక్కడ యోన అక్కడ ఓడ దిగువ భాగానికి పోయి దేవుని సన్నిధి నుంచి తప్పించుకొని మంచి నిద్రలో ఉండి సుఖాన్ని కోరినాడు. తుఫాను వచ్చినా, ఇంకొకటి వచ్చినా నాకు సంబంధం లేదని అతను స్వయిచ్చి తన సొంత స్వనీతిని ఆధారం చేసుకొని ప్రయాణంలో ఉన్నాడు. ఎందుకు ప్రయాణంలో ఉన్నాడు అంత గాఢ నిద్రలో? అదంటే, నా స్వనీతిని ఆధారం చేసుకుని నేను బ్రహ్మాండంగా నిద్రపోతే సరిపోతుంది, ఇతరులు ఏమైనా కానీ. అప్పటికే ఓడ అల్లకల్లోలంగా ఉంది సముద్రంలో. అదేవిధంగా పేతురు విషయంలో కూడా అక్కడ చలిమంట దగ్గర చలి కాల్చుకుంటాడు. చలిమంట దగ్గర చలి కాల్చుకుంటే గమనించండి, ఇక్కడ చలిమంట, ఇక్కడ ఎచ్చగా ఉంటుంది, ఈ పక్క చల్లగా ఉంటుంది, ఈ పక్క వేడిగా ఉంటుంది, ఈ పక్క చల్లగా. అంటే కడుపు ముందు భాగంలో వేడిగా ఉంటుంది, వెనక నడ్డి భాగంలో చల్లగా ఉంటుంది. అంటే ఎక్కడున్నాడంటే పేతురు నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు? నులివెచ్చని స్థితి. మనము అన్నీ బాగుంటేనే ప్రార్థన, మనకు అన్నీ బాగుంటేనే ప్రార్థన. ఏదైనా రొంత తక్కువ వస్తే మనం ప్రార్థనకు రాం, మందిరానికి రాం. ఇంకా చెప్పాలంటే కొత్త అల్లుడు, మొన్న ఇటీవల సేవకుని కూడా చెప్తా వచ్చిన, కొత్త అల్లుడు అల్లుతాడు చూడు. మన పెళ్ళింది ఒక పిల్లగాయకి, సునీల అనిల అబ్బి పేరు. అట్లా కొత్త అల్లుడు అలిగినట్టు అలుగుతూ ఉంటాం. వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. ఎవరు సాంబ్రాన్ని వేసి మనల్ని పిలిచారా? దేవుడు మనల్ని రక్షించింది ఎందుకు? 1 కొరింథీ 1:29 వెర్రివారిని నేను ఏర్పరచుకున్నాను అంటాడు. వెర్రివారిని, ఎందుకు పనికిరానటువంటి వారిని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటాడు. అటువంటి వాళ్ళను మనం ఏర్పరచుకుంటే భూమి మీద ఈరోజు ప్రధానమంత్రి ఉన్నాడు, రాష్ట్రపతి ఉన్నాడు, ఉపరాష్ట్రపతి ఉన్నాడు. ఈరోజు చెప్పాలంటే అంబేద్కర్ జయంతి జరిగింది. ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, పోయినారు, ఎంతోమంది ఉన్నారు. అయితే ఒక్కసారి నేను అనుకుంటా, నా మటుకు అయితే నేను అనుకుంటా, మనము ఇక్కడ ఉండేదానికి అర్హులమా? కాదు. ఏమాత్రం అర్హులం కాదు. ఏమాత్రం మనకు క్రమం లేనటువంటి వారం కాదు. ఏమాత్రం దేవుని భయం లేనటువంటి వారం కాదు. ఏమాత్రం భయభక్తులు లేనటువంటి వాళ్ళం కాదు. అయినప్పటికీ దేవుని యొక్క మహాప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్న దేవుడు గొప్ప దేవుడు. అయితే అటువంటి గొప్ప దేవుడిని మనం ఏ విధంగా మనం ఉండాలి దేవుని కొరకు? మనం ప్రార్థన చేసిన విషయంలోనైతే, ఇంకొక విషయంలో అయితే అంటే మనకు అన్నీ బాగా అనుకూలంగా అంత బాగుంటే, హాయిగా ఉంటే, మనం నులివెచ్చగా ఉంటే, ఆ మాట నులివెచ్చగా ఉంటే, నాకు నులివెచ్చగా ఉంటే నేనుంటా. నేను 2004లో అక్కడ బాడిగింట్లో ఉన్నప్పుడు నుంచి నేను వస్తున్నాను. హైయెస్ట్ అటెండెన్స్ మందిరంలో ఎవరిదంటే నాదే. నేను గర్వంగా చెప్పగలుగుతా, ఈ మందిరంలో హైయెస్ట్ అటెండెన్స్ ఏదంటే నాదే. ప్రతి కూడుకు ప్రతి ఆదివారానికి వచ్చి మందిరం విడిచిపెట్టి వేరే మందిరానికి పోకుండా ఇక్కడే ఉన్నటువంటి వ్యక్తిని నేనొక్కనే మందిరం డెడికేషన్ రోజు చేసినటువంటి ఆరాధన చేసినటువంటి వ్యక్తిని నేనొక్కనే. సంసోనను మీరు అడిగినా కూడా చెప్తారు, నేనే ఆరాధన చేసిన, మొట్టమొదటి ఆరాధన నేనే చేసిన. అంటే నేను ఎందుకు ఈ విధంగా చెప్తానంటే, నేను గర్వంగా కాదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి నేను అటెండెన్స్ నాదే ఉండాలా, నేనే ఫస్ట్ ఆరాధన చేయాలా, నేనే మందిరానికి పోవాలా అనేది. ఎందుకంటే నా ఆశ అది, నా ప్రార్థన అది, నేను అనుకునేది కూడా అది. ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక మోటో అనేది మనకు ఉండాలి. ఏం మోటో? దేవుడు రక్షించినాడు. రక్షించినందుకు మనం ఏం చేస్తున్నాము? నేనేం చేస్తాను? దేవుడు రక్షించినందుకు నేనేం చేస్తాను? మనం కృతజ్ఞతగా నేనేం చేస్తాను? ఎవరి కోసం ప్రార్థన చేస్తాను? ఏ అక్కర కోసం ప్రార్థన చేస్తాను?
నేను ప్రార్థన చేయడం ద్వారా ఏదన్నా రొంతన్న ఆకు కదిలించబడుతుంది అంటారు కదా, కొద్దిగా మార్పు వస్తూ ఉందా లేదా, నేనేమైనా మారినానా లేదా, నేను మారు మనసు పొందకముందు ఎట్లున్నాను, మారు మనసు పొందిన తర్వాత ఎట్లున్నాను, మందిరానికి వచ్చి ఇన్నేళ్ళు అయిన తర్వాత నేను ఎట్లున్నాను, నేనేమైనా మారినానా లేదా, నా మటుకు నేను అనుకుంటాను అలా. నా వలన ఎంతమంది ఆగిపోయినారు మందిరానికి వచ్చేవాళ్ళు, నా వలన మందిరానికి రాకుండా ఆగిపోతుంటే నేను ఎంతమందిని చేసినాను, నేను ఇతరులకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాను, నా ప్రార్థన వల్ల ఎంతమంది వస్తున్నారు, ఏం చేస్తాను అనేది మనము ఆదివారం బల్ల రోజు పరీక్షించుకునేది కాదు. మన తిమోతి అంటాడు, రాత్రిపూట పడుకునే ముందు ఒకసారి ఆయన ఒక్కోసారి ఆ రోజంతా చేసిన దాన్ని రీల్ చూసి ఎక్కడైతే అతను చేసినాడు తప్పిదము దాన్ని బట్టి మళ్ళీ 31st నైటు సెకండ్ వర్తమానంలో ఉంటుంది కదా, ప్రభా ఈ సంవత్సరం అంతట్లో నేను ఫలానా తప్పిదం చేసినాను, మరోసారి మీ పాసను క్షమించు అని. బల్ల విరిచేటప్పుడు కూడా ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మీరు ఒకసారి మనసులో ప్రార్థన చేసుకోండి అని ఎందుకు ఛాన్స్ ఇస్తారంటే, ఇప్పటికైనా నువ్వు క్షమాపణ అడుగు అని. దేవునికి ఇష్టమైంది ఏదంటే మన మటుకు మనం ఈ దేవుని ఎడల క్షమాపణ హృదయం కలిగి, దేవుని ఎడల విరిగి నలిగిన మనసు కలిగి, మనం దేవునితో నా తప్పును క్షమించని తిరిగి చేయకుండా ఉండి బల్లో చేయడం కానీ అలాగ ఒప్పుకొని ప్రార్థన చేసినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. ఇప్పుడు మనం 2 పాటలు పాడినాం. లేచి రండి విశ్వాసులారా మొదటి పాట, రెండో పాట దేవా నా హృదయము నీ యందు స్థిరమైన. ఈ 2 పాటలు కూడా మీరు ఎప్పుడన్నా తిమోతి వాక్యం చెప్పినప్పుడు కొన్నిసార్లు ఆ 2 పాటలు ఆయనే పాడతాడు సొంతంగా. ఆ 2 పాటలు కూడా తిమోతి పాడినాడు. ఎందుకంటే దాదాపు 4 ఏళ్ళ కిందట విన్నాను కాబట్టి ఆ పాటలు ఈరోజు పాడించిన. ఈ లేచి రండి విశ్వాసులారా అనేటువంటి ప్రార్థన హెబ్రోనుకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఒక వేరే మందిరంలో, హెబ్రోన్లో కాదు వేరే మందిరంలో, వాళ్ళ సమస్య కోసం అన్న పోయినప్పుడు ఒక చెరువులోకి పోయి అన్న దాదాపు ఉదయం పోయి సాయంత్రం 5 అయిందంట, 6 అయిందంట. అప్పుడు అన్నకు జ్ఞాపకం వచ్చిందంట, ఒరే ఈ విశ్వాసులు ఎందుకు ఈ విధంగా మందిరానికి వచ్చి కొట్లాడుకుంటా, మనశ్శాంతి అనేది లేకుండా, సరైనటువంటి ప్రార్థన అనేది లేకుండా ఎందుకు ఈ విధంగా పోతున్నారనేప్పుడు ఆయనకు లేచి రండి విశ్వాసులారనే పాట గుర్తొచ్చి ఆ పాటలో ఉండేటువంటి కొన్ని వచనాలు ఆధారం చేసుకొని తిరిగి అదే రోజు రాత్రి ఆ మందిరానికి పోయి అక్కడ వాక్యం చెప్తే వాళ్ళు సెటరేట్ అయినారంట. అది ఊరికే పాడిన పాట కాదు, అది దాంట్లో చాలా అర్థం ఉంది, మీనింగ్ ఉంది. అది తర్వాత దేవా నా హృదయం అనేది పాట ఆయన అప్పుడప్పుడు పాడుతూ ఉంటాడు, రెండో పాట. కానీ మనము సెల్ ఫోన్లో రకరకాలుగా చూస్తూ ఉంటాం, వీడియోలు కానీ అవి కానీ మనకంటే సీనియర్స్, పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద మహోన్నతమైన వ్యక్తులు, మహానుభావులు, వాళ్ళ అనుభవ జ్ఞానం ఏమిటి, వాళ్ళు చేసేటువంటి విధానం ఏమిటి అనేది ఆలోచించేసి ఎక్కడ నేను తగ్గింపగలిగి, ఎక్కడ నేను భయభక్తులు కలిగి ఉండాలా అనేది ఉండాలన్నమాట. ఎందుకు కారణం నేను చెప్తున్నానంటే, అదే తిమోతన్నతో ఈ మన భక్సింగ్ గారు బొంబాయిలో వీధుల్లో ఒకసారి కారులో పోయేటప్పుడు ఆయనకు తిమోతన్నకు భక్సింగ్ గారు చెప్పినానంట, తిమోతి నేను ఇక్కడ చేతుల్లో ఈ నుంచి ఇంతవరకు ఈ ట్రాక్స్ పెట్టుకొని ఈ విధంతా అమ్మినాను అని. అదేవిధంగా ఆ ఏరియాలోనే ఒక ఇంట్లో వంట మనిషిగా పనిచేసినాను అని చెప్పినానంట. ఇదే ఫుట్పాత్ పైన ఒకరోజు టీ తాగి నేను ఇక్కడే ఉండి నేను ట్రాక్స్ అమ్మినాను, ట్రాక్స్ ఇచ్చినాను, ఫ్రీగా ఇచ్చినాను అని చెప్పినాడు. అంటే ఆయనకున్నటువంటి అభిలాష, ఆయనకున్నటువంటి ఇష్టం. ఇప్పుడు కొన్ని ఏళ్ళ తర్వాత ఆయన ఏసీలో పనుకొని, ఏసీలో ఉండి, ఏసీ కారులో తిరిగే స్థితి లేకపోయినా కూడా ముందు అతను చేసినటువంటి పరిచర్యను అతను మర్చిపోలే. అదేవిధంగా ఈ యోనా విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే యోనా జీవిత యాత్రలో
అతను చేసిన తప్పుకు తిరిగి పశ్చాత్తాపం చెంది ఇక్కడ దాదాపుగా యెహోవా నా మాట వినని చాలాసార్లు వచ్చింది యోనా గ్రంథంలో. ఎందుకు యోనా విషయంలో వింటా ఉన్నాడు దేవుడు అంటే, అతను దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. కాబట్టి నేనైతే వాక్యం ఏం చూసుకోలేదు, కొద్దిగా ఈరోజు బిజీ షెడ్యూల్గా ఉండి నేను టూకీగా చెప్తున్నాను. చివరిగా యోనా విషయంలో దేవుడు ఎందుకు అంత కనికరం చూపించి యోనా ద్వారానే నినివే పట్టణంలో రావాల్సిన దుర్గతి రాకుండా చేసినాడంటే, యోనా కూడా ప్రార్థనాపరుడు, రెండోది భక్తిపరుడు, మూడోది సువార్థికుడు, నాలుగవది రాజులు కానీ ప్రజలు కానీ ఇతరులు కానీ యోనా చేసినటువంటి మాటలు బట్టి, యోనా చేసిన కార్యాలు బట్టి, తర్వాత ఈ ఓడలో ఉన్నటువంటి అన్ని జనాంగం వాళ్ళైతే వారి దేవతలను వాళ్ళు పూజించినారు. యోనా అయితే నీ దేవుడిని నువ్వు ప్రార్థించినప్పుడు అతను కూడా ప్రార్థించినాడు. తర్వాత అన్ని జనాంగంగా ఉన్నటువంటి ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి నావికుడు కానీ, ఓడలో ఉన్నటువంటి ప్రయాణికులు కానీ యోనాను తిరిగి సముద్రంలో వేసినప్పుడు వాళ్ళు భయపడినారు. అక్కడ అంటారు కదా, మొదటి వచనంలోనే, నీ దేశం ఏది, నీ జనం ఏది, నీ రాజ్యం ఏది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ వ్యాపారం ఏంది, ఏం కథ అన్నీ మాట్లాడిన తర్వాత అతను చెప్పినప్పుడు వాళ్ళు యోనా యొక్క సాక్ష్యం విన్నప్పుడు వాళ్ళు భయపడతారు. తర్వాత తిరిగి యోనాను ఎత్తి సముద్రంలో వేసిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు భయపడతారు. కారణం ఏమంటే, యోనా యథార్థంగా మాట్లాడిన మాటలు బట్టి వాళ్ళు అన్యులకి ఏమైందంటే రక్షణ వచ్చింది. వాళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడు అని వాళ్ళు కూడా అన్నారు. అదేవిధంగా మనం చేసేటువంటి మన ప్రార్థన ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మనం ఉండేదాని ద్వారా ఇతరులు ఏం చేయాలంటే భయపడాలి. మనం చూసి భయపడాలి. ఇతను యథార్థవంతుడు, ఈ సిస్టర్ యథార్థవంతురాలు, యథార్థంగా మాట్లాడతాడు, యథార్థంగా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వినింటాడు. నేను చెప్పగలను, 1989 సంవత్సరంలో ఆనందరెడ్డి అన్న వాళ్ళ అమ్మ, ఆమె పేరు పార్వతమ్మ అనుకుంటా, నాకు తెలిసి పార్వతమ్మ అనుకుంటా. ఆ బ్రదర్ పేరు గోపాల్ రెడ్డి. అన్న కరోనాలో మొన్న పులివెందులో చనిపోయినాడు. తర్వాత మళ్ళీ ఆనందరెడ్డిని కూడా చనిపోయినాడు. వాళ్ళ అమ్మ పేరు పార్వతమ్మ అనుకుంటా. వాళ్ళు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది కడపలో. 89లో ఆమె ఆరాధన చేసింది ఒంటిమిట్టలో. 89లో ఒంటిమిట్టలో ఆరాధన చేసింది. నాకు ఇప్పటికీ ఆ చెవులో గింగిరమంటానే ఉంటుంది ఆ ఆరాధన. అట్లా చేసింది ఆమె. తర్వాత ఈవినింగ్ సిస్టర్స్ పరిచర్య తీసుకునేది ఆమె. ఆ సిస్టర్స్ పరిచర్యలో కూడా నేను కూర్చున్నా. ఆ ఆత్మీయత, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు ఒక్కసారి మనం అట్లా వాళ్ళవి చూసుకుంటే మన హృదయంలో ఇప్పుడు జనాలు ఊరికే టాటో బొట్టేసుకుంటున్నారు చేతులకు, ఇక్కడ మూతికి, ముఖానికి. అవి మనసులో టాటో కాదు, మనసులో దేవుడు ముద్ర వేయాల. ఆ విధంగా ఉంటే పశువు ఏ విధంగా నెమరుకు వేసుకుంటా తిన్న ఆహారం నెమరు వేసుకుంటుందో, అదేవిధంగా మన జీవిత యాత్రలో మనం కూడా దేవుని మాటలు అప్పుడప్పుడు మనం ఒకవేళ బైబిల్ చదివేంత టైం లేకపోయినా కూడా మనం సెల్లు బాగా చూస్తుంటాం. సెల్లులో కనీసం ఒకసారి అరవిందం గారి మాటలు, ఇట్లా మన జయశ్రీరావు గారి మాటలు, అట్లా వాళ్ళు చెప్పేటువంటి ఇవన్నీ వినండి. టీవీలో ఆ పనికిమాలిన చెత్త చెదారం అన్నీ వస్తుంటాయి, ఏంటంటే సీరియళ్ళు. వాటి మీద దృష్టి కంటే కూడా ఒకసారి చూస్తే మన మనసు ఏమైందంటే ఫ్రెష్ అవుట్ అయినప్పుడు, ఎందుకంటే లోపల ఖాళీగా ఉన్నప్పుడు మన ప్రార్థన కూడా బ్రహ్మాండంగా, ధారాళంగా ప్రార్థన కూడా బయటకు వస్తుంది. మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక.
ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి